లీటర్ కోకోనట్ ఆయిల్. ఇది కేరళ నుంచి తెప్పించిందంట బ్రో. సో ఇప్పుడే హెడ్ పెట్టుకుంటాను. మళ్ళీ మాత్రం బాగున్నాయి, తాగుతుంది అవుతుంది. ఫస్ట్ టైం ఈ డేర్ ముట్టుకుంటున్నాను. ఫిగ్ లాగా ఉంది, సేమ్ ఫిగ్ లాగుందా? బ్రో నీడ్ మినిమం 500 ml కోకోనట్ ఆయిల్. అన్న కోచ్ డూయింగ్ హెడ్ మసాజ్. జూమ్ అయితే మసాజ్ చేస్తానవా అన్న? పగ తీసుకుంటాను అన్న. హలో గైస్, దిస్ ఇస్ శక్తి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ద గ్రీక్ గాడ్ స్క్వాడ్. సో ఈరోజు డే వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. ఈరోజు షో డే 1. మన క్లయింట్స్ అయితే ఎట్ 3 o'clock ఉంది. 3, 4, 6 and 7. సో ఈరోజు అంతా ప్యాక్. దాని తర్వాత రేపు అయితే ఇంకా ఫుల్ ప్యాక్ ఉంది. రేపు నైట్ 12 వరకు, లైక్ 10, 11 వరకు ఉంటుంది. సో నా స్కిన్ కేర్ ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ రాస్తాను. అండ్ సన్ స్క్రీన్ ఫోటోస్టేబుల్ గోల్డ్, సన్ ప్రొటెక్షన్ ట్యాబ్లెట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేసుకుంటే సో ఫుల్ హోల్ బాడీ మన సన్ ప్రొటెక్షన్ నుంచి కాపాడుతుంది. అండ్ గ్లూటాథైన్ ఫర్ ద గ్లోయింగ్ స్కిన్, గ్లో అంటే స్కిన్ గ్లో కోసం ఇదైతే యూజ్ చేస్తా. సో ఇవి తప్ప నేను ఇంకెక్కువగా యూజ్ చేయను. ఈ 4 ప్రొడక్ట్స్ నేను ఎక్కువగా యూజ్ చేస్తా. అది రెగ్యులర్గా యూజ్ చేస్తా, అప్పుడే రిజల్ట్స్ కనిపిస్తాయి. మీరు కూడా కావాలంటే రెగ్యులర్గా యూజ్ చేయండి. అండ్ యూఆర్ గోయింగ్. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఫుల్ చాలా ఆకలేస్తుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎలాగా షో డిలే ఉంది, నేను లైవ్ చూస్తున్నాను. ఒక 1.5 hour డిలే ఉంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 1 hour పడుతుంది నాకు తెలిసి. మధ్య లెక్క నేను మంచి నిన్న తిన్నాం నైట్, అది బాగుండే. కానీ ఇప్పుడు ఉండదు కదా, అది నైట్. ఇప్పుడు మధ్యాహ్నం, పొద్దున కూడా కాదు, మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ లో ఉండే స్నాక్స్ చూసి తిన్న తర్వాత వెన్యూ కాడికి పోయి క్లయింట్స్ అందరినీ కలిసి పోజింగ్ నేర్పించి దాని తర్వాత కాంపిటీషన్ ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది. అప్పుడు వీడియో అంతా లైవ్లో చూపెడతాం. ఎటు ఉంది కారు? సూపర్ బ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ వరకు స్టిక్ అయి ఉండండి. మెంటల్ ఎక్కిపోద్ది మన బ్లాగ్ చూసి. అండ్ సో ఎవరైతే కాంపిటీషన్ ఆడాలనుకుంటున్నారో సో ఈ బ్లాగ్ చూస్తే మీకు హెల్ప్ అవుతుంది. లైక్ ఎలా ఉంటుంది పోజింగ్, సో పోజింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, బ్యాక్ స్టేజ్ ఎలా ఉంటుంది, ప్రతిదీ చూపిస్తాను. బ్యాక్ స్టేజ్ అయితే కంపల్సరీ చూపిస్తాను, చూడండి. బిర్యానీస్ కూడా ఉన్నారా? సో చాలా తర్వాత వెజ్ మీల్ తింటున్నా. ఇయర్స్ తర్వాత రోజు చికెన్, అన్నం, బాయిల్డ్ బోర్ కొట్టింది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇలా తిందామని కర్రీస్తోని. ఫైనలీ హ్యాపెనింగ్. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. నాకైతే నోరు ఊరిపోతుంది, వాటర్ వచ్చేస్తుంది నోట్లో నుంచి. ఫస్ట్ అయితే తినేద్దాం. టేస్ట్ చేయపెట్టునా?
ఫైనల్లీ షో అయితే కంప్లీట్ అయిపోయింది. షో కంప్లీట్ అవ్వలేదు, మన క్లయింట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన వాళ్ళకి 2 times వచ్చింది, అండ్ 5th place 2 times వచ్చింది, అండ్ 3rd place వచ్చింది, 4th place వచ్చింది. దట్స్ ఆల్. అండ్ రేపు చూద్దాం, రేపు కూడా సేమ్ క్లయింట్సే. సో ఐ హోప్ రేపు మంచి ప్లేసెస్ వస్తాయని చూస్తున్నాను. ఇంకా ఏమైనా చెప్పు, వర్షం పడుతుంది, వర్షం పడుతుంది. ఇప్పుడు వేడివేడిగా పునుగులు తినాలి. నో ఓకే. యా. సో పునుకులు ఏం లేదు, దోశ తింటారు. సో పునుకులు ఏం లేదు, దారిలో ఎక్కడైనా ఏమైనా కనిపిస్తే తిందామని చూస్తున్నా. ఈరోజు నా లుక్కి అయితే అందరూ ఫ్యూజ్ అయిపోయారు, ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ. సో అందరూ ఒక యానిమే క్యారెక్టర్ లాగా ఉన్నావు, బాగున్నావు అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఐ హోప్ ఇదే కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే కట్లో ఉంటాను కాబట్టి. ఇన్ కేస్ బల్క్లోకి వెళ్తే మళ్ళీ నేను హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తా. నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే. సో అఫ్కోర్స్ వీళ్ళు మంచిగా ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు, నేను బ్యాక్ స్టేజ్లో ప్యాక్ అయిపోయా, ఫుల్ స్టేన్ అయిపోయాను. మంచి స్లీప్ వస్తుంది, వెళ్ళి స్లీప్ పడుకొని రేపు మార్నింగ్ మనకి 9 o'clock ఉంది.